పరకామణి కేసులో కీలక వ్యక్తి సతీష్ కుమార్ ఆత్మహత్య. ఎవరు చెప్పారండి? వీళ్ళకి ఆత్మహత్య అని ఎవరు చెప్పారు? ఈ అఫీషియల్ ట్విట్టర్ని నడిపేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా అఫీషియల్ ట్విట్టర్ పేజీలో ఎవరు కూడా పోస్ట్ పెట్టరు. సతీష్ కుమార్ ఆత్మహత్య అని చెప్పేసి 1 గంట ప్రాంతంలో సతీష్ కుమార్ ఆత్మహత్య అని చెప్పేసి ట్విట్టర్ పేజీలో పెట్టారు. వీళ్ళకి ఎవరు చెప్పారు? 11 గంటల టైం వరకు ఎవరైతే సతీష్ కుమార్ ఉన్నారో సతీష్ కుమార్ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకోలేదు. నెంబర్ 1, పోలీసులు అక్కడికి చేరుకోలేదు. నెంబర్ 2, సిఐడి అధికారులు అక్కడికి చేరుకోలేదు. నెంబర్ 3, స్థానికులు మాత్రమే కొద్దిమంది చూశారు. ఈ స్థానికులు చూసినటువంటి ఈ సమాచారం ముందు పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. పోలీసులు రావాలి. ఈ కేసు సిఐడిలో ఉంది కాబట్టి పోలీసులు సిఐడి వాళ్ళకి చెప్పాలి. సిఐడి వాళ్ళు రావాలి. అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ పోవాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత ఆలస్యం అయితే ఫోరెన్సిక్స్ వాళ్ళు రావాలి. ఇవన్నీ రాకుండానే పరకాయమణి కేసులో కీలక వ్యక్తి సతీష్ కుమార్ ఆత్మహత్య అని ఎవరు చెప్పారు? అంటే సొసైటీలో సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ఒక ప్రచారం చేయాలి. అది అవతల మీద నెడితే ఆ ప్రచారం జరుగుతూ ఉంటుంది, అసలు విషయం పక్కన పడుతుందని. దీనిలో ఏం రాస్తారంటే ముఖ్యమైనటువంటి విషయం, టీడీటీ బోర్డు మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి పేరు చెప్పాలంటూ వేధింపులు, ఒత్తిళ్లు. ఈ కేసును కరుణాకర్ రెడ్డి మెడకు చుట్టాలని పై స్థాయి నుండి ఆదేశాలు. ఎవరు చెప్పారు? ఏ అధికారి చెప్పాడు? కరుణాకర్ రెడ్డిని పెట్టండి, కరుణాకర్ రెడ్డి మెడకి చుట్టండి, కరుణాకర్ రెడ్డి దీంట్లో దోషి అని ఏ అధికారులు చెప్పారు? ఏ అధికారులు చెప్పలేదు కదా. అంటే ఇది కరుణాకర్ రెడ్డి చేయించాడు కాబట్టి కరుణాకర్ రెడ్డి మెడకు చుట్టుకుంటుందని మీరు ముందుగానే ఎస్టిమేట్ చేశారు కాబట్టి ముందుగానే ఇలాంటి ప్రచారం కనుక పెడితే ఇది తప్పుడు ప్రచారం అనే వాదనని తీసుకెళ్లవచ్చు అనేది మీ ఉద్దేశంగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది.